జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ అంటే నిమ్స్మే. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కిందకు నిమ్స్మే వస్తుంది. నిమ్స్మేలో సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కు చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ ఎంవి కామేశ్వరరావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కామేశ్వరరావు గారు. నమస్కారం అండి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కొత్త నిర్వచనం ఏమిటి? ఇప్పుడు ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం ఎంఎస్ఎంఈల నిర్వచనం సూక్ష్మ పరిశ్రమలు అంటే మైక్రో ఎంటర్ప్రైజ్ అంటాం మనం. వీటిలో ప్లాంట్ మరియు యంత్రాలకి ఇన్వెస్ట్మెంట్ పరికరాలు పెట్టుబడి వచ్చేసి 2.5 కోట్లు మించకూడదు. అలాగే టర్నోవర్ వచ్చేసి 10 కోట్లు మించకూడదు. చిన్నతరహా పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, వీటికి యంత్రాలు మరియు పరికరాలకి పెట్టుబడి 25 కోట్లు మించకూడదు. టర్నోవర్ వచ్చేసి 100 కోట్లు మించకూడదు. మధ్యతరహా పరిశ్రమలు అంటే మీడియం ఎంటర్ప్రైజ్ అంటాం వీటిని. వీటిలో ప్లాంట్ అండ్ మెషినరీకి 125 కోట్లు మించకూడదు. అలాగే టర్నోవర్ కూడాను 500 కోట్లు మించకూడదు. ఈ నిర్వచనం వచ్చేసి తయారీ తర్వాత సేవలు అంటే మ్యానుఫ్యాక్చర్ అండ్ సర్వీసెస్ రంగానికి కూడా వర్తిస్తుంది. ఇది అటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇటు వ్యాపారవేత్తలకు ఎంఎస్ఎంఈల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర చాలా ఉంది. వాటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎగుమతులను ప్రోత్సహించడం, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడడం, మరి అలాగే వ్యాపారవేత్తలకు ఎంఎస్ఎంఈలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదనలు చేయగలవని, మార్కెట్లో అవసరాలకు త్వరగా స్పందించగలవు. ఇది కొన్ని ప్రయోజనాలన్నమాట. సిజిటిఎంఎస్సి పథకం గురించి తెలియజేయండి. అసలు సిజిటిఎంసి అంటే ఏమిటి? మామూలుగాను ఈ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో, వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒక మంచి ఐడియాతో ఉన్నప్పుడు ఒక వ్యాపారం చేయాలి అని ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఆ ఆలోచన వచ్చినప్పుడు మరి దానికి పెట్టుబడి కావాలి. వీళ్ళు పెట్టుబడి అంటే మనకి మొట్టమొదటిగా స్ఫురించేది బ్యాంకు. ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు, సార్ నేను ఇలాగ ఒక మంచి ఆలోచన ఉంది, నాకు నేను ఇలాగ వ్యాపారం చేయదలుచుకున్నాను అని చెప్పినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు మొట్టమొదటిగా అడిగేది నువ్వు ఎంత కొలెటరల్ తీసుకొస్తావు, ఎంత సెక్యూరిటీ ఇస్తున్నావు అనే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అన్నిటికన్నా ముందుగా అడిగే క్వశ్చన్ నీ యొక్క పెట్టుబడి ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు మామూలుగా అప్పటికప్పుడే చదువుకుని బయటకు వచ్చేటువంటి వాళ్ళు, తర్వాత మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకి పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉండదు. సొంత ఆస్తులు కానివి ఉండవు వాళ్ళకి. మరి ఈ చిన్న తరహా పరిశ్రమలకి ఒక ఊతం ఇవ్వాలి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏం చేశారంటే సిజిటిఎంఎస్సి అనే స్కీమ్, అంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఫర్ ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ని సిడ్బీ, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. దీని ప్రకారం ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ లో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది సిజిటిఎంఎస్సి వాళ్ళు తీసుకుంటారు. మేము వాళ్ళకి ఆసరాగా నిలబడతాం, మీరు వాళ్ళకి అప్పు ఇవ్వండి, వాళ్ళకి లోన్ ఇవ్వండి, మీకు కావాల్సిన గ్యారంటీ మేము ఇస్తాము అని చెప్పేసి సిజిటిఎంఎస్సి నిలబడతారు. ఈ పథకం ద్వారా రుణగ్రహీతలకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఒకటి, కొలెటరల్ ఫ్రీ రుణాలు. అంటే రుణగ్రహీతలు తమ ఆస్తులు హామీగా పెట్టవలసిన అవసరం ఉండదు ఇక్కడ ముందుగా. తర్వాత వ్యవస్థాపకులకి ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుండదు, వాళ్ళకి రుణాలు కల్పించడం. ఎప్పుడైతే ఎటువంటి హామీ పెట్టవలసిన అవసరం లేదు అన్నప్పుడు ఆ ఎంటర్ప్రీనర్ తన యొక్క వ్యాపారం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంతేకాకుండా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలని గురించి ఆలోచిస్తాడు. అంటే వేరే ఆలోచన లేకుండాను, వేరే టెన్షన్ లేకుండాను తను ఆ బిజినెస్ మీద తన యొక్క ఆలోచనని కేంద్రీకరించి బిజినెస్ ఎలా పెంపొందించుకోవాలి, తర్వాత కొత్త కొత్త విధానాలు ఎలా తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి అవకాశం దీంట్లో కలుగుతుంది. ఇది ఒకటి. రెండోది, విస్తృతమైన కవరేజ్ ఉంది దీంట్లో. అంటే 10 కోట్ల వరకు, మామూలుగా ఏదో 1,00,000, 2 లక్షలు కూడా కాదు, 10 కోట్ల వరకు సిజిటిఎంఎస్సి గ్యారంటీ ఇస్తుంది దీంట్లో. అంటే 10 కోట్ల వరకు ఈ వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళకి సెక్యూరిటీ స్కీమ్ కిందే గవర్నమెంట్ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ చేసుకోవచ్చు, కానీ గ్యారంటీ మాత్రం 10 కోట్ల వరకే ఇస్తారు. అంటే ఇప్పుడు నా వ్యాపారం 15 కోట్లు ఉంది, సిజిటిఎంఎస్సి వాళ్ళు 10 కోట్ల వరకే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు అనమాట. ఇచ్చినందుకు వాళ్ళు ఏమన్నా పర్సంటేజ్ ఏమన్నా వాళ్ళకి సిజిటిఎంఎస్కి? అవునండి. ఇప్పుడు ఈ గ్యారంటీ అని అంటే ఎలాగైతే మనకి ఇన్సూరెన్స్ మనం తీసుకుంటే ఎలాగైతే మనం ప్రీమియం కడతామో అలాగే ఇక్కడ సిజిటిఎంఎస్సి గ్యారంటీగా నిలబడినప్పుడు వాళ్ళు మీకు గ్యారంటీ ఫీ తీసుకుంటారు. యాన్యువల్ గ్యారంటీ ఫీ అంటారు దాన్ని.
అది కూడా చాలా తక్కువ. అది ఈ మధ్య ప్రభుత్వాలు కూడాను రాయితీ కూడా ఇస్తున్నాయి వాటిల్లో. కొన్ని బ్యాంకులు అయితే ప్రీమియం అమౌంట్ కూడా గ్యారంటీ ఫండ్ కూడా వాళ్లే పెట్టుకుంటున్నారు. సో ఇలాంటి ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి. కామేశ్వరరావు గారు, ఈ పథకం కింద గ్యారంటీ కవరేజీ శాతం ఎంత ఉంటుంది? ఈ పథకం కింద 10 కోట్ల వరకు రుణాలు గ్యారంటీగా కవరేజ్ పొందవచ్చు. ఇంతకుముందే చెప్పాను మీకు ఇది. అయితే గ్యారంటీ కవరేజ్ యొక్క పరిమితి ఈ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే రుణదాత రకాన్ని బట్టి ఉంటుందన్నమాట, మారుతూ ఉంటుంది అది. ఈ గ్యారంటీ కవరేజ్ శాతం ఎంత ఉంటుంది అని అంటే, ఇది మైక్రో ఎంటర్ప్రైజెస్ కి 5 లక్షల వరకు ఉన్న రుణాలకి 85% వరకు కవరేజ్ ఉంటుందండి. మహిళా పారిశ్రామికవేత్తలకు, ఎస్సీలకి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 90% వరకు 90% వరకు కవరేజ్ లభిస్తుంది దీంట్లో. అలాగే ఇతర రుణగ్రహీతల వరకు వాళ్ళకైతే 75% వరకు ఈ కవరేజ్ లభిస్తుంది. మరి ఇంకా కొన్ని ఐడెంటిఫైడ్ క్రెడిట్ డెఫిషియన్సీ డిస్ట్రిక్ట్స్ అంటాం, ICDD, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది. ఇదేంటంటే క్రెడిట్ లోటు ఉన్న జిల్లాల్లో వాళ్ళకి కొంచెం అదనంగా 5% కవరేజ్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఆ గ్యారంటీ ఫీల్లో కూడా రాయితీలు ఇస్తారు వాళ్ళు. సో ఇన్ని ఉపయోగాలు దీంట్లో ఉన్నాయి. ఎవరైతే మేము గ్యారంటీ ఇవ్వలేము, ఎవరైతే మేము మా దగ్గర ఎటువంటి సెక్యూరిటీ లేదన్న వాళ్ళకి ప్రభుత్వమే CGTMSE ద్వారా బాసటగా నిలబడి వాళ్ళకి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం ప్రకారం గ్యారంటీ తీసుకుంటే వార్షిక గ్యారంటీ రుసుమును ఎలా లెక్కిస్తారండి? ఫస్ట్ ఇయర్ అంటే మొదటి సంవత్సరంలో ఎంతైతే మన అమౌంట్ తీసుకుంటున్నామో లోను, ఆ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తారండి. వచ్చే సంవత్సరం నుంచి మన లోన్ మళ్ళీ తిరిగి కడుతూ ఉంటాం. మనం కట్టిన తర్వాత లోన్ అమౌంట్ తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గుతున్న క్రమం ప్రకారం వాళ్ళు యాన్యువల్ గ్యారంటీ ఫీ అనేది తీసుకుంటారు వాళ్ళు. సో ఈ విధంగా కొన్ని చోట్ల అయితే మీకు చెప్పినట్టు ప్రత్యేకమైనటువంటి కేటగిరీస్, ఈ మహిళలకు కానీ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకి, తర్వాత ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, దివ్యాంగులు, వీళ్ళందరికీ కూడాను ప్రత్యేకమైన రాయితీలు కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఒకవేళ రుణగ్రహీత రుణం చెల్లించడంలో విఫలం అయిపోతే అప్పుడు ఏం జరుగుతుందంటారు? విఫలం అనేది జరగకూడదు. ఇన్ని ప్రోత్సాహాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడి వాళ్ళు పని చేసుకోవాలి. ఒకటి దీని నుంచి అంటే ఒకవేళ విఫలమైతే దాని యొక్క దుష్పరిణామాలు తర్వాత చెప్తాను నేను. ముందుగా జరిగేది ఏంటి, ఎందుకంటే మనం గ్యారంటీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ CGTMSE వాళ్ళకి బ్యాంకుకి వాళ్ళకి వెంటనే ఒక 3 నెలల్లో వాళ్ళకి ఒక 75% వరకు అమౌంట్ మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మిగతా 25% ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సెక్యూరిటీ కానీ ఏదైనా ఉంటే దాని మీద వచ్చేటువంటి ఆ ప్రొసీడ్స్ ని తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ని వాళ్ళు 3 ఏళ్ల లోపల చెల్లించడం జరుగుతుంది. ఇది CGTMSE వాళ్ళు బ్యాంకుల వాళ్ళకి కవర్ చేసేటువంటి. కాబట్టి బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఉండదు దీంట్లో. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఫెయిల్ అయితే అనే విషయం అన్నా మీరు, కానీ ఫెయిల్ కాకూడదనే మనం అనుకోవాలి. ఏదైనా కూడా రేపొద్దున ఫెయిల్ అయింది అని అంటే ఎవరైతే రుణం తీసుకుంటున్నారో, ఈ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నాడో వాళ్ళ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. రేపొద్దున ముందుకు వెళ్ళి ఎటువంటి లోన్స్ కదా ముందు దొరకవు, అంటే ముందుకు వాళ్ళు ఇంకా బాగుపడే అవకాశం ఉండదు వాళ్ళకి. కాబట్టి ఈ డిఫాల్ట్ గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే వాళ్ళకి ఒక సహాయం వచ్చిందో క్రెడిట్ గ్యారంటీ నుంచి, వాళ్ళకి కొలెటరల్ లేకుండా వచ్చిందో, వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క బిజినెస్ మీదే, వాళ్ళకి వ్యాపారం మీదే కేంద్రీకృతం చేసుకుని ఎవరైతే అటెన్షన్ పెట్టి దాన్ని బాగు చేసేటువంటి పద్ధతిలో ఉండి వాళ్ళ ముందుకు వెళ్తే ఇంకా చాలా స్కీమ్స్లోకి ఇంతకన్నా ఎక్కువ అమౌంట్లో తీసుకునేటువంటి ఒక పథకం నుంచి ఇంకో పథకం, ఇంకో పథకం నుంచి ఇంకో పథకం. ఇప్పుడు ఇందాక మనం మైక్రో, స్మాల్, మీడియం అన్నాం. మనం మైక్రో నుంచి స్మాల్కి వెళ్ళొచ్చు, స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళొచ్చు. అలాగా పెద్ద వ్యాపారాల్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఇది కామేశ్వరరావు గారు, మిగతా స్కీముల్లో ఇచ్చే ఇంట్రెస్ట్కి ఈ CGTMSE కింద తీసుకునే ఇంట్రెస్ట్కి ఏమైనా తేడా ఉందంటారా? బ్యాంకులు ఏ ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తారో అది ఛార్జ్ చేస్తారండి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, నేను ఒక ఎంటర్ప్రీనర్, ఒక బ్యాంక్కి వెళ్తాను, ఒక ఐడియా తీసుకుని వెళ్ళాను, అయ్యా నేను ఒక చిన్న వ్యాపారం పెట్టదలుచుకున్నాను అని చెప్పి నా ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి చెప్తాను. దానికి ఒక DPR ఇస్తాను, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దానికి వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు దానికి అప్రూవల్ ఇస్తారు. వాళ్ళు ఆ లోను మేము మా బ్యాంక్ నుంచి మీకు ఈ రుణం ఇస్తాము అని చెప్పి శాంక్షన్ ఇస్తారు. ఆ శాంక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్లే CGTMSE కూడా అప్లై చేస్తారు. ఆ CGTMSEకి అప్లై చేసినప్పుడు బ్యాంక్ అప్లై చేస్తుంది. CGTMSE కూడా ఎలాగైతే బ్యాంకు ఈ యొక్క కండిషన్స్ చూసిందో ఆ కండిషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా చూసి ఈ యొక్క బిజినెస్ ప్రపోజల్ బాగుంది మాకు అని చెప్పేసి అప్పుడు వాళ్ళ యొక్క శాంక్షన్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు మనం బ్యాంక్కి ఒక్కొక్క బ్యాంక్కి ఇంట్రెస్ట్ రేట్లో వ్యత్యాసం ఉంది దాంట్లో. కాబట్టి దాంట్లో ఎటువంటి ఇది ఏం చేయలేం మనం. అది ఏ బ్యాంక్ ఏ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుందో
ఆ ఇంట్రెస్ట్ రేటే ఛార్జ్ చేస్తుంది. కాకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఉండి సబ్సిడీలు ఉంటే సబ్సిడీలు వస్తాయి. లేకపోతే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటాం మనం. కొన్ని స్కీమ్స్లో ఒక 2%, 3% గవర్నమెంట్ రీంబర్స్ చేస్తుంది. అటువంటిప్పుడు ఆ మేరకు తగ్గుతుంది అంతే. అంతేగాని బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రేట్లు ఏం తగ్గవు, తేడా ఉండదు. ఈ పథకం కింద మహిళా పారిశ్రామికవేత్తలకు ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయంటారా? మామూలుగా ఉండేటువంటి పారిశ్రామికవేత్తకి 75% ఇస్తారు, 70% ఇస్తున్నారు. ఏది గ్యారంటీ. వీళ్ళకి ప్రత్యేకంగా 90% ఇస్తున్నారు మహిళలకి. ఎస్సీ ఎస్టీకిను మహిళలకి, అలాగే అగ్నివీర్ అని మన ఆర్మీలోనూ అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి, తర్వాత ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 85 to 90% వరకు వాళ్ళకి ఇవ్వడం ఇదే రాయితీ. మామూలుగా అయితే 75% ఇస్తారు, వీళ్ళకి 90% వరకు కవరేజ్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండాను 10% వాళ్ళ గ్యారంటీ ఫీలో కూడా తగ్గిస్తున్నారు. ఇవి రాయితీలు వాళ్ళకి ఇచ్చేవి. రుణం తీసుకున్న ఆ గడువుకు ముందే ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తే ఏమన్నా ప్రయోజనాలు ఉంటాయా? రుణం తీసుకున్న తర్వాత గడువుకు ముందే కనుక వాళ్ళు చెల్లిచ్చేస్తే మిగిలి ఉన్నటువంటి ఆ గడువుకి ఏదైతే ఉందో దాని గ్యారంటీ ఫండ్ ఏదైతే వాళ్ళు ఉందో ఆ గ్యారంటీ ఫీలో దాని ప్రపోర్షనేట్గా వాళ్ళు అదే నిష్పత్తిలో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వార్షిక కొలతలు ఉన్న రుణాలకు కూడా CGTMSE కవరేజ్ వర్తిస్తుందండి? వర్తిస్తుందండి. వార్షికంగా ఉండేటువంటి కొలేటరల్ అంటే ఇప్పుడు నేను ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటున్నాను. దానికి 30% ఒక 30,000 ఎంతో నేను నా సొంత కొలేటరల్ ఇస్తున్నాను వాళ్ళకి. ఆ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు మిగతా 70% వీళ్ళు కవర్ చేస్తారు. దీన్ని హైబ్రిడ్ మోడల్ అని అంటారు. సాధారణంగా బ్యాంకులు ఎక్కువ ఈ హైబ్రిడ్ మోడల్కి మొగ్గు చూపిస్తారు. అంటే ఈ వ్యాపారవేత్త యొక్క కమిట్మెంట్ కూడా దాంట్లో కొంచెం ఉంటుంది. కాబట్టి సలహా ఏంటంటే 100% ఉంది, ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతవరకు మన వ్యాపారవేత్త కూడా తన యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకొస్తే కొంచెం సులువుగా అవుతుంది. తర్వాత వాళ్ళ కమిట్మెంట్ కొంచెం పెరుగుతుంది, దాంట్లో వాళ్ళ సీరియస్నెస్ ఒకటి పెరుగుతుంది అనమాట. ఎంవి కామేశ్వరరావు గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఎవరికైనాను వ్యాపారవేత్తలు కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఎటువంటి సలహా కావాల్సి వచ్చినా మా సెంటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంది. ఇది నిమ్స్మీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటాం మేము. ఇది యూసఫ్గూడలో హైదరాబాద్లో ఉంది. మా ఫోన్ నెంబర్ వచ్చేసి, అంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నా పేరు కామేశ్వరరావు, నేను చైర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. మీకు ఖచ్చితంగా CGTMSE విషయంలోనూ బ్యాంక్ రుణాల విషయంలో కూడా కొంచెం వరకు సహాయం చేయగలిగినటువంటి ఒక అవకాశం నాకు కూడా ఇది ఉంటుంది. కాబట్టి నంబర్ వచ్చేసి 8790170691 87917069. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు. థ్యాంక్స్ అండి. నమస్తే.